గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు వచ్చేసి డే 2. అండ్ ఈరోజు మేము మహానందిలో ఉన్నాం. నైట్ చెప్పాను కదా, మహానందిలో దర్శనం చేసుకొని అండ్ రూమ్ తీసుకొని ఎక్కడైతే స్టే చేసాము. ఇంకో రిసార్ట్కి ఏదో వెళ్దామంటే అది యాక్చువల్గా అక్కడ రూమ్స్ ఏం ఖాళీ లేవు అని బుక్ అయ్యని చెప్పేస్తే సరే అని చెప్పేసి అక్కడ వెళ్ళకుండా అండ్ ఇక్కడే రెస్ట్ అయితే తీసుకున్నాము. డిన్నర్ చేసేసి ఇక్కడే పడుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి యాగంటి అయితే వెళ్తున్నాము. యాగంటి నాకు తెలిసి నేను ఎప్పుడు వెళ్ళలేదు. యాగంటి పేరు ఉన్నా కానీ ఎప్పుడైతే యాగంటికి వెళ్ళలేదు కాబట్టి అండ్ యాగంటి కూడా వెళ్ళబోతున్నాం ఈరోజు. అండ్ అక్కడ ఏ విధంగా ఉందో చూస్తాము. అండ్ ఇక్కడైతే ఈ మహానంది వచ్చేసి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ నేను ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ మార్నింగ్ మనం ఫ్రంట్ చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక పెద్ద కొండ ఉంది. అండ్ ఇది మొత్తం కూడా కొండ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే అక్కడ ఒక కోనేరు ఉంటుంది, దాంట్లో కంటిన్యూగా వాటర్స్ ఉంటాయంట. అంటే నువ్వు సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా అక్కడ కంటిన్యూగా వాటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది. మీకు తెలుసు కదా, టెంపుల్స్లో ఫోన్స్ అలా ఉండదు కాబట్టి అక్కడ మనం వీడియోస్ అయితే ఆఫీస్లో తీయలేము ఎక్కడ, అందుకోసం చెప్పేసి వీడియోస్ అయితే తీయలేదు. ఒకవేళ అలా ఉంటే కనుక ఖచ్చితంగా తీసేవాడిని, ఎక్స్ప్లోర్ చేసేవాడిని ఆ కోనేరుని కూడా. అండ్ కొనేరు కూడా చాలా నీట్గా ఉంటుంది. మేబీ మీరు కనుక మహానందికి వచ్చి ఉంటే మేబీ కామెంట్ చేయండి. అండ్ మేము నైట్ స్టే చేసిన రూమ్ ఇదే. అది సీవరా సతోత్ర తీసిరా ఉషారా. మేము ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాం అందరం కూడా. అండ్ ఇక్కడ నుంచి యాగంటి అని చెప్పాం కదా, యాగంటి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ లగేజ్ కూడా బైక్ మీద ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాం అనుకుంటాను, ప్యాక్ చేసేసారు. ఓకే. అండ్ ఈసారి బైక్ మీద నా లగేజ్ అయితే నా బైక్ మీద అయితే లగేజ్ ప్యాక్ అయిపోయాయి. అండ్ అన్న బైక్ మీద అండ్ మోహన్ అన్న అండ్ కార్తిక్ అన్న ఇద్దరు వస్తారు. అండ్ అన్న మీద నా సామాన్స్ ఉంటాయి. అండ్ 2 లగేజ్ అన్న బైక్ మీద పెట్టేస్తాము. మహానందిలో ఇది డే 1 అనమాట. నైట్ మార్నింగ్ 8 అవుతుంది టైం. ఇప్పుడు ఇలా మనకు మధ్యలో ఇలా షాప్స్ ఉంటూ ఉంటాయి. మనం ఏదైనా తినాలన్న టిఫిన్స్ కానీ బ్రష్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే 2 రూమ్స్ అయితే మనం తీసుకున్నాము. ఒకటి కింద చూపించిన రూమ్ ఒకటి, అండ్ దాని తర్వాత ఇంకో లోపల అయితే ఒక రూము. అండ్ 2 రూమ్స్ కలిపి షూరా కాన్ఫిడెన్స్ చెప్పు, కాన్ఫిడెన్స్గా చెప్తే. అండ్ ఇదొక రూము. యాక్చువల్గా ఇది మోహన్ అన్న రూమ్ తీసుకున్నాడు. అండ్ ఇది మోహన్ రూమ్. 2 రూమ్స్ కలిపి మనకు 1200 పడింది. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మీరు కనుక వచ్చినప్పుడు మేబీ రూమ్ కావాలంటే ఇక్కడ పిన్ చేసి పెడతాను. లెట్స్ గో. మీరు కూడా ఈ రూమ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎప్పుడైనా మీరు వస్తే అందరు కూడా వీడియో తీస్తున్నారు చూడండి. అండ్ ఇవి వచ్చేసి కారం దోశ. అండ్ ఎప్పుడు తీయని అన్న కూడా ఈరోజు ఫోటో తీస్తున్నారు. ఎప్పుడు తీయలేదు ఏదైనా పుట్టిన మీరు ఫొటోస్. అదే ఇడ్లీ సారీ ఇది వడ. అండ్ ఇది దోశ, ఏదో ఇది కారం దోశ. ఇది మన ట్రిప్లో ఇది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 భారత ఉపఖండంలోనే మేఘాలయ కనుమరుగైన కొన్ని సంవత్సరాల తర్వాత సహజంగా ఏర్పడిన గుహలే ఈ బెలూమ్ గుహలు. ఇదంతా మొత్తం వాటర్ ఫ్లో వల్ల ఫామ్ అయిన స్ట్రక్చర్. నాకు డౌట్, నాకు కింద రాలి పడవా ఒక్కొక్కటి అంటే చిన్న చిన్న పెచ్చులు ఉంటే ఊడిపోయి కింద పడుతుంది కానీ అన్ని ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది స్టోన్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవుతుందా? హీట్గా వాటర్. ఓకే. ఇవి ఉన్నాయి చూసినా, ఈ స్ట్రక్చర్స్ వచ్చేసి పైనుంచి వాటర్ సీపేజ్ వస్తుందా, అవును, ఆ సీపేజ్ వల్ల ఫామ్ అయిన అదేదో ఆర్చ్లకు ఫామ్ అయింది కదా స్టార్టింగ్లోనే. కానీ యాక్చువల్గా ఇది న్యాచురల్ కాదు, ఇది వీళ్ళు పెట్టారు. ఇదా? ఇది ఇలా లేదు, ఇది కొంచెం ఉన్నదాన్ని మొత్తం చేసేసారు. న్యాచురలే అన్న? న్యాచురలే కానీ ఈ ఆర్చ్ లాగా లేకుండా. అంటే ఈ మధ్య ఫామ్ అయ్యాయేమో, ఇక మళ్ళీ ఫామ్ అవుతున్నాయి కదా అక్కడ. ఇగో ఫామ్ అయ్యేది కాదు ఇది. ఇయర్స్ టుగెదర్ ఎన్నో 100 సంవత్సరాల నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడి నదిల్స్ కోట్లలో ఉంటుంది, 100లో కూడా ఇక్కడ ఫామ్ అవుతున్నాయి కదా అవన్నీ. ఇక్కడ చూడండి, ఇగో అది టైం పడుతుంది యాక్చువల్గా. డ్రాప్ బై డ్రాప్ పడినప్పుడు దాంట్లో వచ్చి మినరల్స్ ఉంటాయి కదా, అవి అక్యుములేట్ అవుతూ వస్తాయి. మినిమం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది దీన్నా ఈ ఫార్మేషన్ కోసం. యాక్చువల్గా ఈ ఫార్మేషన్స్ ఉంటాయి కదా, వీటిని బట్టి కేవ్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అనేది కూడా చెప్తారు. ఓకే. అది కానీ పైనుంచి దిగద్దు కిందకి, డైరెక్ట్ కేర్ నుంచి పైన స్టేర్ కేస్ అవన్నీ స్టార్టింగ్ ఈ ఫార్మేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. తెలిసిన తర్వాత ఐ మీన్ ఫస్ట్ పైన మట్టి అదంతా ఉండి వీళ్ళు ట్రాక్టర్తో ఏదో దున్నుతూ ఉంటే అది ఓపెన్ అయింది.
ఆ లొకేషన్ పైన పొలాలు ఉన్నాయి కదా ఆ టైంలో మళ్ళీ కొంతమంది టీం వచ్చి ఎక్స్కవేట్ చేసినారు. మొత్తం బురద ఉండింది. ఎక్స్కవేషన్ చేయించి కొన్ని లొకేషన్ తీసి చూసి వాళ్ళు తర్వాత స్వామీజీ ఫొటోస్ కూడా అక్కడ ఉన్నాయి కదా. వదిలేసిన తర్వాత పైన స్వామీజీ వచ్చి ఇందులో స్వామీజీ వచ్చి ఉండేవాడు. మళ్ళీ అతన్ని ఎవాక్యుయేట్ చేయించడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్స్. 1 కిలోమీటర్ వస్తుంది. నేచురల్ ఫామ్ అవుతుంది. నేచురల్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్పెషాలిటీస్ అంతే అవే కదన్నా నేచురల్గా ఫామ్. వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేశారో ఆ టైంలో ఇంత హైట్ ఇంత ఇదంతా లేదు. అక్కడ బురద ఉండేది. ఓకే దే హావ్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్. అదేనా అక్కడ అతుక్కొని అంత బురద బురద కాదు మరి. లోపల వెళ్ళే కొద్దీ చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. అండ్ మేము అందరం కూడా అండ్ చాలా ఫన్గా అన్ని లగేజ్ అన్నీ కూడా బైక్ మీద పెట్టేసి అందరం కూడా ఫ్రీగా అయితే వచ్చాము. అండ్ మాతో పాటు ఇంకోతను వచ్చారు. వాళ్ళందరూ కూడా లగేజ్ అన్ని జాకెట్ అన్నీ వేసుకొని వచ్చారు. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడి మధ్య నుంచే వెళ్ళిపోయారు. అండ్ మేమైతే లాస్ట్ వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇది వచ్చాను. అండ్ కింద ఫ్లోర్ చూసుకుంటే కింద ఫ్లోర్స్ అన్నీ కూడా బండలేసి ఉన్నారు. నార్మల్గా జారకూడదు బురద ఉందని చెప్పేసి బండలేసి అయితే ఉంది. మేమైతే వెళ్ళినప్పుడు చెమటలు అయితే చాలా పట్టాయి. అండ్ మామూలుగా కాదు, లోపల ఎక్కువ హీట్ ఉండడం వల్ల చెమటలు అయితే ఎక్కువగా పట్టాయి. ఒకటి అదే రూట్ ఒకటే రూట్. ఈ టైప్తో నువ్వు ఎక్కడ వెళ్ళచ్చు అంటే ఎక్కడ కనపడదు. పైన పక్క పక్క ఉంటుంది. అటు ఒక్కవరా ఇటు ఒక్కవరా జారుతుంది. స్వెట్ వచ్చేసింది ఇప్పుడే. ముందు నుంచి రైట్ కొట్టేసరికి నాకేం అర్థం అవుతుంది. జాగ్రత్త నేను ఫోన్కి దేనికో గుద్దేటట్టే ఉన్నాను. ఫోన్కి ఇక్కడ ఫ్రెష్ సూపర్ ఉన్నారు. అర్థం కాలే. అన్నా మీరు కూడా తడిసిపడి స్వెట్తో. నేను నాకే స్వెట్ రాలేదు ఇంకా. అలా కాదన్నా, స్వెట్ లైట్గా వస్తుంది అంతే. బెలూన్ కేసు అన్న. నాకు ఇందాక నాకే వేస్తున్నాడు కదా ఇప్పుడు. దగ్గర 1 కిలోమీటర్స్ వరకు లోపల అయితే వెళ్ళాలి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన స్ట్రక్చర్ ఇవి. ఇదే కదా న్యాచురల్గా ఫామ్ అయింది. ఇవన్నీ న్యాచురల్ ఫామ్ అయిన కేవ్స్. సో కిందకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అని పెరుగుతుంది. ఆ టెంపరేచర్ వల్ల చాలా కష్టమవుతుంది. అండ్ మీకోసం చాలా ప్రయాసపడి ఈ సొరంగంకి వెళ్ళి మీ అందరికీ చూపించాలని. ఇదేనా లాస్ట్? చివరికి వచ్చేసామండి. చివరికి ఇంకా రాలేదండి. వెళ్ళొచ్చు కదన్న దీంట్లో. జస్ట్ నార్మల్గా వెళ్ళొస్తాను ఇక్కడ నుంచి. ఇలా జస్ట్ చూపించి ఓకే, ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చు. బట్ జారుతుందని చెప్పేసి మేబీ ఇది అంటున్నాం, ఎక్సైట్ అవుతున్నాం. లేదు మాకు మరి అందులో పడిపోతే లైట్ లేట్టుకోవడం అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ నుంచి రావడానికి లైట్ వేసుకుంటూ ఊరి నాయన. కొంచెం అయితే నేను పడేటండి. అండ్ ఇక్కడ కొంచెం లైట్ ఉంది, బట్ వంగి వెళ్ళాలి కింద. అవునా, మీరు లేకపోతే నేను లేను. ఇక్కడ కొంచెం లైట్ ఉంది, పర్వాలేదు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్క దగ్గర అయితే లైట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మూవీ చూడొచ్చు. మా మోహన్ అన్న సాయంతో వాళ్ళ పెద్దనాన్నకు కనిపెట్టాము. నారాయణ రెడ్డి గారి కేసుకి వచ్చాము. క్రెడిట్ ఫస్ట్ మన మోహన్ రెడ్డి. ఈ రోడ్డు ఇంత నీట్గా ఉండడం మీకు ఇంతకుముందు దారుణంగా ఉంటుంది. ఇదా ఇది కాదు, మనం వచ్చిన రోడ్డు మెయిన్ రోడ్ మనం వచ్చిన రోడ్డు చాలా గుంతలు దారుణంగా ఉండేది రోడ్డు. ఇక్కడ నుంచి బనగానపల్లి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం అంటే 2.5 hours పైన పట్టేది కాదు. అందులో అదర్లో వచ్చేసాం. నీట్గా చేసిన రోడ్డు. అదే చెప్తున్నా నేను పుట్టినప్పటి ఇప్పటివరకు ఈ రోడ్లో ఎన్నిసార్లు తిరిగినా నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రోడ్డు ఇంత మంచిగా. తర్వాత వచ్చిన మొన్న వచ్చినాను బాబు నేను. మొన్న అంటే ఎన్ని సంవత్సరాలు క్రితం? మొన్న అంటే ఒక 4 years బ్యాక్ ఏమో. మరి 4 years అంటే మొన్న మారదా. మేమైతే బెలూమ్ కేవ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మేము వెళ్ళింది ఏంటంటే జస్ట్ 25% మాత్రమే మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. కానీ లోపల ఒక 75% మేమైతే తిరగలేదు. ఎందుకంటే వర్షం కారణంగా మొత్తం కూడా బురదలుగా ఉన్నాయి. మనం కాల్ వేస్తే చాలు జారుతున్నాయి. అందుకోసం చెప్పేసి ఒక 25% మేము వెళ్ళాం. అండ్ మిగతా టైంలో మనం రిస్క్ అయితే చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ రిస్క్ చేద్దాం. అండ్ మీరు కనుక బెలూమ్ కేవ్స్లో ఎప్పుడైనా మొత్తంకి తిరిగి ఉంటే ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ రూపంలో తెలపండి. అలా ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి గద్వాల్ కోటకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఆ కోట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అలా వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.